ఒక వ్యక్తి పదే పదే గెలిచినప్పుడు అది వార్తల్లో నిలుస్తుంది. కానీ పదే పదే ఓడిపోయే వ్యక్తి గెలిస్తే అది చరిత్ర సృష్టిస్తుంది. వాళ్ళు మిమ్మల్ని ఎగతాళి చేశారని చింతించకండి. మీ సమయం వచ్చినప్పుడు వారిని మీ పాదాలకు నమస్కరించేలా చేయండి. ప్రస్తుతం నా కృషి కొనసాగుతుంది, అందుకే నేను కొంచెం మౌనంగా ఉన్నాను. నన్ను తెలుసుకున్న తర్వాత కూడా నేను తెలియని వారికి కాలమే చెప్తుంది నేనెవరో. మా కళలు సాధనల కంటే గొప్పవని నేను నమ్ముతాను, కానీ మేము వాటిని సాధించడంలో కూడా కృషి చేస్తున్నాము. విధి ఆటను చూసి ఎప్పుడూ నిరాశ చెందకండి. జీవితంలో ఎప్పుడు ఇలా బాధపడకండి. చేతులు లేని వారికి కూడా విధి ఉంటుంది, కాబట్టి మీ అరచేతి రేఖలను ఎందుకు నమ్ముతారు? ప్రతి విజయవంతమైన వ్యక్తిలో ఒక విషయం సాధారణంగా ఉంటుంది. అతను ఏ విధంగానైనా విజయం సాధించాలని కోరుకుంటాడు. ఎవరైనా మిమ్మల్ని నిందిస్తుంటే సంతోషంగా ఉండండి, ఎందుకంటే మీరు అదృష్టవంతులు. ఎందుకంటే మీరు ఇంప్రూవ్ అవడానికి ఇది ఒక అవకాశం. జీవితంలో నేర్చుకోవడాన్ని ఎప్పుడూ ఆపవద్దు, ఎందుకంటే జీవితం ఎప్పుడు బోధించడం ఆపదు. మీ జీవితంలో గమ్యాన్ని చేరుకోవాలనుకుంటే రహదారిని మీరే ఏర్పరచుకోండి, లేదా సపోర్ట్ ఉంటే దారి తప్పుతారు. కింద పడడంలో అవమానం లేదు, పడిపోయిన తర్వాత కూడా లేవకపోతేనే పెద్ద అవమానం. నువ్వు సరైన వాడైతే ఏది నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు సరిగా ఉండు, కాలమే తన సాక్ష్యం ఇస్తుంది. సక్సెస్ గురించి చాలా ప్రత్యేకమైన విషయం ఉంది. అది కష్టపడి పనిచేసే వారి పట్ల ఆకర్షితమవుతుంది. మీ లక్ష్యాలను చూసి జనాలు నవ్వకపోతే మీ లక్ష్యాలు చాలా చిన్నవని అర్థం చేసుకోండి. ప్రతి గొంతులోనూ గంభీరం ఉంది. చాలామంది సాధించలేరు అంటారు, కానీ మీకు మీ లక్ష్యాన్ని చేరుకోవాలనే కోరిక నిన్న ఉంది, నేడు ఉంది, రేపు కూడా ఉంటుంది. మీ గుండెల్లో ధైర్యం ఉంటే మీ ముందు పర్వతంలా నిలబడి ఉన్న గమ్యం కూడా రేపు మీ పాదాల దగ్గర బానిసగా మారుతుంది. కాలం ఆగలేదు, నేను అలసిపోలేదు. అడ్డంకులు నన్ను కింద పడిస్తూనే ఉన్నాయి, అయినా నేను ఆగలేదు. నా ధైర్యం యొక్క మద్దతుతో ఒంటరిగా ముందుకు సాగుతూనే ఉన్నాను. నా గమ్యాన్ని చేరుకునేదాకా నేనెప్పుడు అలసిపోను. ఒక కళ చెదిరిపోయిన తర్వాత కూడా మరో కళను చూడ్డానికి చేసే పోరాటాన్ని జీవితం అంటారు. మౌనం ఒకరి బలహీనత కాదు, అది వారి గొప్పతనం. లేకపోతే ఎలా భరించాలో తెలిసిన వ్యక్తికి ఎలా మాట్లాడాలో కూడా తెలుసు. మనం జీవితంలో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిజమేంటంటే ఇదే జీవితం. ఎందుకంటే ప్రశాంతమైన సముద్రంలో నావికుడు ఎప్పటికీ గొప్పవాడు కాలేడు. మీరు నిజంగా జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే మీ సమయం పరిస్థితుల గురించి ఎప్పుడూ ఏడవకండి. ఎందుకంటే నది సముద్రం ఎంత దూరం ఉందని ఎప్పుడు అడగదు. ఎంత కష్టపడి పనిచేయండి అంటే ఎవరైనా మీ కథ విన్నప్పుడల్లా వాళ్ళ రోమాలు నిక్క పొడుచుకొని పోవాలి. తన పక్కన కూర్చున్న వ్యక్తిని ఎప్పుడు చిన్నగా భావించిన వాడే గొప్పవాడు. నేనెందుకు వేరే వాళ్ళలా అవ్వాలి? ఈ ప్రపంచంలో ఎవరు నాలా లేనప్పుడు. అదృష్టం చేర్చలేని చోట కూడా కష్టపడి పనిచేయడం వల్ల మీరు చేరుకోగలరు. నా కళ్ళల్లో కోరుకున్నప్పుడు నేను గమ్యాన్ని సొంతంగా అంగీకరించినట్లే. ఏది కష్టం, ఏది సులభం నేను నిర్ణయించుకున్నానంటే సాధించినట్లే. వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.